హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ అంక సౌమ్య. డ్రగ్స్ కేసులో ఇంకొక మలుపు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే తిరిగాయి. సో దానికి సంబంధించి ప్రత్యేకమైన న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరుడి అరెస్టు, భారత్కు అప్పగింత. సో ఇక్కడ మెయిన్లీ చూసుకుంటే అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ పై భారత దర్యాప్తులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మన దేశంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం జోలా తుర్కేనియాలోని ఇస్తాంబుల్లో అరెస్ట్ అయ్యాడు. సో అతన్ని తాజాగా భారత్కు అప్పగించడంతో నేడు అధికారులు ఢిల్లీకి తీసుకొచ్చారు. డోలాను తరలించిన ప్రత్యేక విమానం మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ టెక్నికల్ ఎయిర్పోర్ట్ లో దిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతన్ని విచారణ నిమిత్తం సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోనికి తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణ పూర్తయిన తరువాత డోలాను ముంబై పోలీసులకు లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగిస్తారా లేదన్నది ఇంకా వేచి చూడాల్సి ఉంది. అలాగే సలీం జోలా అరెస్ట్ అండర్ వరల్డ్ డ్రగ్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం కు చెందిన డి కంపెనీ విదేశాల్లో నిర్వహించిన డ్రగ్ ఆపరేషన్లకు డోలానే ప్రధాన సూత్రధారి. ఇతడి కనుసైగలో ఏడాదికి 5,000 కోట్ల డ్రగ్ వ్యాపారం కొనసాగుతుందని అంచనాలున్నాయి. కొన్ని నెలల క్రితం డోలా నెట్వర్క్ కు చెందిన సలీం సోహెల్ షేక్ అనే డీలర్ దుబాయ్లో అరెస్ట్ అయ్యాడు. అతన్ని కూడా భారత్కు తరలించారు. దాంతోపాటు గత ఏడాది జూన్లో సలీం జోలా కుమారుడు తహేర్ పట్టుబడ్డాడు. తహేర్ను కూడా యుఏఈ నుండి భారత్కు తీసుకొచ్చారు, విచారించారు. ఈ క్రమంలోనే సలీం జోలా ఆచూకీ తెలిసినట్లుగా సమాచారం అయితే వెలువడుతుంది. సో ప్రస్తుతం అయితే ఎవరైతే మనం ఇక్కడ మెయిన్లీ చూసుకుంటే ఈ డ్రగ్ ఇండస్ట్రీకి ఎవరైతే మెయిన్ సూత్రధారిగా ఉన్నాడో, సో అండర్ వరల్డ్ డాన్ అయిన దావూద్ ఇబ్రహీం అనుచరులు ఒక్కొక్కరిగా బయటకు రావడం అనేది ఖచ్చితంగా ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ అండర్లో కేవలం డ్రగ్స్ కి సంబంధించి సంవత్సరానికి 5,000 కోట్ల వరకు కూడా డ్రగ్ వ్యాపారం చేస్తున్నట్లుగా అయితే ఆరోపణలు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా మన వరకు రాలేదు. అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే దావూద్ ఇబ్రాహీంకి సంబంధించిన ఒక్కొక్క అనుచరులు కూడా యుఏఈలో కొంతమంది, దుబాయ్లో కొంతమంది ఇలా విడివిడిగా ఉంటూనే ఆ డ్రగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరు పట్టుబడ్డం అన్నది మనం ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం. అండ్ ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి ఎవరైతే డోలా అన్న వ్యక్తి దొరికాడో అతని దగ్గర నుంచి మెయిన్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలన్న ప్లానింగ్ లో అయితే ఉన్నారంటే డ్రగ్స్ ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, ఎంతవరకు ఇందులో బిజినెస్ అన్నది రన్ అవుతుంది, ఇకపై ఎలాంటి ప్రమాదం ఉందని దీని అండర్లో ఇంకెవరు వర్క్ చేస్తున్నారు అన్న విషయంపై ప్రెసిడెంట్ అయితే విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఆయన ఢిల్లీలో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నట్టుగా, ఆ తర్వాత నార్కోటిక్స్ టీమ్ కి అప్పగించుతున్నట్లుగా అయితే ప్రెసెంట్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ రేంజ్ లో ప్రెసెంట్ డ్రగ్స్ మాఫియాపై దృష్టి పెట్టింది అన్నది మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో దుబాయ్ నుంచి కూడా ఇక్కడ వరకు వారిని తరలిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వెళ్తుంది, దీనివల్ల డ్రగ్ మాఫియాలో మిగతా వారు అప్రమత్తమయ్యే ఛాన్స్ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ తన బయటికి డోలా అన్నది ఎంతో కొంత బయటికి చెప్పే ఛాన్స్ ఉందా అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి. మరి విచారణ తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్న విషయం అయితే అర్థమవుతుంది. సో ఈ కాలంలో యువతులతో పాటు మిగతా వారు కూడా డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతున్న నేపథ్యంలో ఎంతవరకు దీన్ని తగ్గిస్తే అంత మంచిదని మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. దానిపై ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఇది తల్లిదండ్రులతో పాటు మిగతా వారికి కూడా ఆనందాన్ని కలిగించే విషయంగా అయితే ఉంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.